మనము కొత్త సంవత్సరం అని ఇప్పుడు 2005లో పడుతుంది. మనం కొత్త సంవత్సరం పంట బాగుందని సార్ వాళ్ళని పిల్లంపించినాము. మేము ఎన్నో రోజుల నుండి పిల్లంపించాలనుకున్నాము, కానీ సారు టైం లేక రాలేకపోయినాడు. ఈరోజు సారే ఫోన్ చేసి నేను వస్తానన్నాడు. అందుకోసం మేము కానీ సంతోషంగా సార్ని రమ్మన్నాం. మా పంట బలంగా ఉంది, పంట బాగుంది. అందుకోసం ఇద్దరు పిల్లల్ని చదువుల కోసము సార్ని ఎంతో ప్రార్థన చేయమని చెప్పినాము. ఆయన చేసిన కృప వల్ల ఒక పిల్లోడు పాస్ అయినాడు. మరి ఇంకో పిల్లోడిని కానీ కొద్దిగా ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేస్తాడని మేము ఎంతో అనుకున్నాం. కానీ దేవుడు అయితే ఇప్పటికి మంచి సహాయం చేసినాడు. ఇద్దరు కుమారులు, మంచి పంట, నీళ్ళు. ఎప్పటికీ నేను దేవునికి కానీ ఏ దాంట్లోనైనా పని చేయడానికి వెనక్కి ఎప్పుడు రాలేదు. కానీ మరి ముందుండే కాలంలో కానీ దేవుడు మాకు గొప్ప శక్తిని నెరవేరుస్తాడని నేను ఖజాందాడుగా చర్చిలో పనిచేస్తున్నాను. మరి అప్పటి నుండి ఎన్నో కన్స్ట్రక్షన్లో నేను కానీ దేవునిలో మెదుగుతూ వస్తున్నాను. సార్ వాళ్ళు చెప్పినట్లు మరి సార్ని మేము ఎంతో 20 సంవత్సరాల నుండి కానీ సార్ మాకు తెలుసు. మొక్కలు నాటేటప్పుడే సార్కి ఫోన్ చేసినాం. సార్ మాకు చాలా అప్పులు ఉన్నవి, మరి సార్ నువ్వేం చేస్తావు మరి అంటే సార్కి సరే ఇలా నాటండి అని చెప్పినాడు. మరి ఆయన ప్రార్థనలో ఎప్పుడు మేము చేనుకు వచ్చినా ఇంటికి పోయినా ప్రార్థన చేసుకుంటూనే పోతున్నాము. మరి సార్ కానీ ఎప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రార్థన చేసినందుకు మాకు మంచి పంట బలంగా ఉంది. పిల్లలు బాగా పాస్ అయినారు. మరి మా లాంటి వాళ్ళు ఎంతోమంది అప్పుల బాధలో ఉన్నారు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు. మరి ఎన్నో ఇబ్బందుల్లో కానీ మేము మాకు ఎన్నో దీవించి ఒక 8 రోజులు భోజనం కానీ పెట్టినాడు మా కష్టాల్లో. కానీ మా కష్టం మేము ఎవరు చూడలేదు, కానీ అన్న చూసినాడు. అందుకోసం అన్నం వాళ్ళకి వచ్చి మరి మంచిగా అన్నకి భోజనం పెట్టి మరి మంచి కార్యక్రమం పంటను కానీ చూపించినాం అన్నకి. అన్న కానీ సంతోషంగా చేసినాడు. మరి మీలాంటి వాళ్ళు చూసేవాళ్ళు ఎవరైనా కానీ అన్నతో ప్రార్థన చేసుకొని మరి మీరు కృపతో ముందుకు సాగడానికి మీరు కృప దయచేయమని యేసయ్య నామమున అడిగి పెడుతున్నాం పెద్ద. మరి అన్న ప్రార్థన చేసినందుకు మరి గొప్ప పంటనిచ్చినాడు. మరి 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల నుండి నష్టం వచ్చింది. మరి ఈ సంవత్సరం అన్న ప్రార్థన చేసినాక మరి పంట సమృద్ధిగా ఇచ్చినాడు. మరి అన్న దేవుని కృపతోనే ఉన్నందుకు ప్రార్థన చేసినందుకు పంట సమృద్ధిగా ఇచ్చినాడు. మరి అదే రకంగా మా దగ్గర ఎంతోమంది వీరికి ఇబ్బందితో, బాధతో, కష్టంతో ఉన్నారో అన్నతోని ప్రార్థన చేయించుకొని ముందుకు సాగమని అడుగుతున్నాను. మరి అన్న ప్రార్థన అంటే గొప్పది. మరి నిజమైన ప్రార్థన గొప్పది. దేవుడు గొప్ప సాయం చేస్తున్నాడు అన్న అడుగు పెడితే అంత సాయం అవుతుంది మనకి, అంత గొప్ప మేలు కలుగుతుంది అన్న పాదము చేనులో పడితే. మరి మేము నమ్ముకొని అన్నకినైనా ఫోన్ చేసి మరి రా అన్న అని అంటే వస్తానని చేనులోకి వచ్చి ప్రార్థన చేసి మరి పాటలు పాడి వాక్యం చెప్పి మరి ఎంతో గొప్పగా గణపరిచినాడు. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించినగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, అలా దీవెన నమ్మిన కుటుంబం, వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతసేపు మీకు సాక్ష్యం చెప్పారు కదా. అలా వాళ్ళకి 2 కొడుకులు, భార్య భర్తలు, వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండి సంఘ పెద్దగా ఖజానాదారుడుగా పని చేస్తున్నాడు. నా పని నీవు చేయి, నీ పని నేను చేస్తాను దేవుడు చెప్పినట్టుగా అన్న పని, దేవుడి పని అన్న చేస్తుంటే దేవుడు వాళ్ళ కుటుంబ పనులు చేస్తూ వచ్చాడు. మళ్ళీ ఇలాంటి కుటుంబం ఎలాగా దేవుని స్తుతించిందో మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో చూస్తున్న మీరందరూ కూడా మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఇలాగ పంటలు కూడా మీరు చేసిన పైర పంటలు కానీ, మీ చేతి పనులు కానీ, మీ వ్యవసాయ పనులు కానీ, మీ ఉద్యోగ పనులు కానీ, మీ ఏ చేతి పనులు ఏమైనా చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రతి దినము మేము చూస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామని దేవుని పక్షంగా మీకు తెలియజేస్తున్నాం. మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రాసండి.